సంస్థలలో ర్యాగింగ్, ఈ టీజింగ్, ఫోక్స్ యాక్ట్, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే షీ టీమ్ నంబర్ 8712656425కి ఫిర్యాదు చేసినచో చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగిశాయి. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకుంటూ కరీంనగర్లో క్యాండిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. ఇందిరమ్మ విగ్రహం దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టి ఇందిరమ్మ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఇందిరమ్మ రాజ్యంలో రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇందిరమ్మ విగ్రహాన్ని వేడుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి జరిగే పూజలో మహానివేదన పట్ల అపచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ వర్ధంతి కార్యక్రమంలో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కట్క మృత్యుంజయం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డీసీసీ బీసీ సేల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ ఎస్టీ సేల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మడుపు మోహన్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.